హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫైల్ మేనేజ్మెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనము డిస్క్ మేనేజ్మెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. సో ఈ డిస్క్ మేనేజ్మెంట్ సంబంధించిన వీడియోస్ మనకి 2 పార్ట్స్గా వస్తాయి. సో ఈ పార్ట్లో మనం డిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంది అండ్ ఒక డిస్క్ని యాడ్ చేసి దాన్ని ఎలా మనం యూజబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటాము అని తెలుసుకుందాము. సో ఫస్ట్ మనము డిస్క్ మేనేజ్మెంట్ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం 4 థింగ్స్ని క్లియర్ చేసుకుందాము. సో డిస్క్ మేనేజ్మెంట్లో ఆ 4 థింగ్స్ ఏవేమంటే డిస్క్, సెక్టార్, పార్టీషన్, పార్టీషనింగ్. సో మనకి డిస్క్ అంటే ఏమంటే కలెక్షన్ ఆఫ్ సెక్టార్స్. సో డిస్క్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సెక్టార్స్. అంటే సెక్టార్స్ అన్నీ ఒక చోట చేరుండేదాన్ని మనము డిస్క్ అంటాం. సో నెక్స్ట్ సెక్టార్కి వచ్చేస్తే సెక్టార్ అనేది యూనిట్ ఆఫ్ స్టోరేజ్ అనే డిస్క్. అంటే ఒక డిస్క్లో ఉండే స్టోరేజ్ యొక్క యూనిట్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఒక డిస్క్లో ఉండే స్టోరేజ్ యొక్క యూనిట్స్. ఓకేనా. నెక్స్ట్ ఈచ్ సెక్టార్ అనేది 512 బైట్స్తో సమానం. సో మనం ఇప్పుడు తెలుసుకుంటే డిస్క్ సెక్టార్ అనేది యూనిట్ ఆఫ్ స్టోరేజ్ అండ్ ఒక సెక్టార్ ఈక్వల్ టు సెక్టార్ సైజ్ ఎంత ఉంటుందంటే 512 బైట్స్. సో నెక్స్ట్ వచ్చేసి పార్టీషన్. పార్టీషన్ అంటే ఏమంటే పార్టీషన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ కంటిన్యూస్ బ్లాక్స్ ఆన్ ఏ డ్రైవ్ దట్ ఆర్ వీవ్ ఏ సపరేట్ డిస్క్. అంటే ఒక డ్రైవ్లో ఉండే కంటిన్యూస్ బ్లాక్స్ని ఒక పార్టీషన్ అంటాం. సో అవి ఎలా మనకి కనబడతాయంటే సపరేట్ డిస్క్ లాగా మనకి కనబడతాయి. సో మనం ఏమనుకున్నాం, సిరీస్ ఆఫ్ కంటిన్యూస్ బ్లాక్స్ అనుకున్నాం. సిరీస్ ఆఫ్ కంటిన్యూస్ బ్లాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి పార్టీషనింగ్. పార్టీషనింగ్ అంటే సేమ్ మనకు పార్టీషన్ ఎలాగైతే పార్టీషన్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్ని పార్టీషనింగ్ అంటాం. సో మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ సింగిల్ డిస్క్ ఇంటూ సింగిల్ డిస్క్ అయినా కానీ మనకి హార్డ్ డ్రైవ్ అయినా కానీ మల్టిపుల్ లాజికల్ డివైజెస్గా డివైడ్ చేసుకోవడం. ఓకే. మనకి ఏమేమి డిస్క్ అంటే ఏంది, పార్టీషన్ అంటే ఏంది, పార్టీషనింగ్ అంటే ఏంది తెలుసుకున్నాం. సో మనం నెక్స్ట్ ఇంకా మెయిన్గా డిస్క్ని యాడ్ చేసుకునే దాంట్లోకి వచ్చాం. సో ఫస్ట్ మనము డిస్క్ని యాడ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ VMwareలో యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనము VMwareలో డిస్క్ని యాడ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ మనం మొబైల్ స్ట్రీమ్లోకి వచ్చేసి మన సర్వర్లో సిస్టమ్ని రిఫ్రెష్ చేసుకుంటాం. మీన్స్ ఎట్లా అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న వెంటనే డిస్క్ అనేది ఇక్కడ చూపించదు. సో మనం సిస్టమ్ని ఒకసారి బ్లాక్ డివైస్ని మళ్ళీ చెక్ చేసుకోమనేసి ఇక్కడ మనం కమాండ్ ఇచ్చి రిఫ్రెష్ చేసుకుంటాం. సో రిఫ్రెష్ అయిన తర్వాత మనకి డిస్క్ అనేది చూపించిన తర్వాత మనం పార్టీషన్ క్రియేట్ చేసుకొని దాన్ని యూజబుల్ ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయంటే నార్మల్గా సింగిల్ పార్టీషన్ క్రియేట్ చేసుకొని డిస్క్ని యూజబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ మల్టిపుల్ పార్టీషన్స్ క్రియేట్ చేసుకొని డిస్క్ని యూజబుల్గా చేసుకోవడం ఇంకొకటి. నెక్స్ట్ వచ్చేసి ఎంటైర్ డిస్క్ని వితౌట్ పార్టీషన్స్, అంటే మన పార్టీషన్స్ ఏం సంబంధం లేకుండా జస్ట్ డిస్క్ని మనం యూజబుల్ ఫార్మాట్లోకి ఎలా యూజబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటాం అనేసి అదొక స్టెప్. నెక్స్ట్ వచ్చేసి డిస్క్ని ఎలా మనం రిమూవ్ చేసుకుంటాం అనేసి. సో ఈ 4 మనము ఈ 2 వీడియోస్లో తెలుసుకుందాము. సో ఈ వీడియోలో అయితే పార్టీషన్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేసి తెలుసుకుందాం. సో ఇంకా మనం పార్టీషన్ క్రియేట్ చేసుకునే దాంట్లోకి వచ్చేద్దాము. సో ఫస్ట్ మనము VMwareలో డిస్క్ని యాడ్ చేసుకోవాలి. సో మనం VMwareలోకి వెళ్ళిపోదాం. సో ఈ VMwareలోకి వెళ్ళిపోయిన వెంటనే మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఇక్కడ మన ట్యాబ్ పైన రైట్ క్లిక్ ఇస్తే సెట్టింగ్స్ అనేసి చూపిస్తుంది. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకు ఒక డైలాగ్ బాక్స్ లాగా ఒకటి అపియర్ అవుతుంది. సో ఇక్కడ మనము
ఇక్కడ హార్డ్ డిస్క్ పైన అయినా మెమరీ పైన ఎక్కడైనా క్లిక్ చేసుకొని పెట్టుకొని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత యాడ్ నొక్కిన తర్వాత ఇక్కడ హార్డ్ డిస్క్ అని ఉంటుంది. హార్డ్ డిస్క్ని సెలెక్ట్ చేసుకొనేసి ఇక్కడ డిస్క్ టైప్ SCSI అని పెట్టేద్దాం. నెక్స్ట్ యూజ్ యాజ్ ఏదైనా దీంట్లో 3 ఆప్షన్స్ వస్తాయి. క్రియేట్ ఎ న్యూ విర్చువల్ డిస్క్, యూజ్ యాజ్ ఎగ్జిస్టింగ్ విర్చువల్ డిస్క్ అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉండే డిస్క్ని యూజ్ చేసుకోమందాం అనేసి, లేకపోతే మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నాను క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్క్ సైజ్ ఇక్కడ నేను ఒక 4 GB ఇస్తాను. ఇక్కడ డిస్క్ని మనం సింగిల్ ఫైల్గా స్టోర్ చేసుకుందాము. నెక్స్ట్ కొట్టేస్తాను, ఫినిష్ నొక్కుతాను. ఫినిష్ నొక్కిన తర్వాత కాసేపు లోడ్ అయ్యేసి నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ మనము ఇక్కడ ఓకే క్లిక్ చేస్తాం. సో ఓకే క్లిక్ చేస్తేనే మనకి డిస్క్ అనేది రిట్రైవ్ అవుతుంది, లేకపోతే రిట్రైవ్ అవ్వదు. సో ఓకే క్లిక్ చేసి నాకు లోడింగ్ పడేసి ఇట్లా మామూలుగా వచ్చేస్తుంది. ఇంకా మొబైల్ ఎక్స్ట్రీమ్లోకి మనం వచ్చేద్దాం. సో మొబైల్ ఎక్స్ట్రీమ్లోకి వచ్చేసి సో ఇక్కడ మనము మొబైల్ స్ట్రీమ్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాం మన డిస్క్ యాడ్ అయిందో లేదో. సో నాకు ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్గా ఉన్న SDB వరకే ఉంది. ఇక్కడ మన డిస్క్ నేమ్స్ చూపిస్తాయి. సో నెక్స్ట్ SDB వరకే ఉన్నాయి, నాకు ఇంకా కొత్త డిస్క్ అనేది యాడ్ అవ్వలేదు. సో నేను అప్పుడు రిఫ్రెష్ చేసేదానికి కమాండ్ ఇది ఇస్తాను, ఎకో స్పేస్ డబల్ ఇన్వర్టెడ్ కామాస్ స్పేస్ స్పేస్ ఇన్వర్టెడ్ కామాస్ గ్రేటర్ దెన్ సింబల్. ఇక్కడ ఇదేంటంటే ఎకో అనేది రిఫ్రెష్ చేయమని సిస్టమ్ కమాండ్స్ ఇవంతా. సో రిఫ్రెష్ చేస్తుంది. ఇక్కడ హైఫన్ అంటే ఇక్కడ నేను రిఫ్రెష్ చేసేదానికి నేను స్టార్ట్ చేస్తున్నాను అనేసి. నెక్స్ట్ దేని రిఫ్రెష్ చేస్తున్నాం అనేసి సిస్టంలో క్లాస్ అనేసి ఒక డైరెక్టరీ ఉంటుంది. ఆ డైరెక్టరీలో SCSI-host అనేసి ఒక ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డిస్క్ టైప్ ఉంటుంది. ఆ డిస్క్ టైప్లో host 0తో స్కాన్ చేయనేసి నేను చెప్తాను. సో నెక్స్ట్ ఎంటర్ నొక్కుతాను, నాకు స్కాన్ అయ్యేసి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు LSBLకి కొడితే నాకు ఇక్కడ SDC అనే డిస్క్ యాడ్ అయింది. సో మనం ఇక్కడ host 0 అని కొట్టినప్పుడు మన సిస్టమ్ అనేది రిఫ్రెష్ చేసి మనకి ఇక్కడ మనం యాడ్ చేసుకున్న డిస్క్ నేమ్ చూపించకపోతే host 1, host 2, host 3 వరకు మనం రిఫ్రెష్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి డిస్క్ అనేది ఇక్కడ చూపించేసింది. సో ఇక్కడ మనం ఈ డిస్క్లో ఫస్ట్ మనం పార్టీషన్స్ని క్రియేట్ చేద్దాం. సో మనకి ఇక్కడ పార్టీషన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ డిస్క్ లోపలికి వెళ్ళిపోవాలి మనం. సో ఆ డిస్క్ లోపలికి వెళ్ళేదానికి నాకు ఇక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే నాకు దాని ఫుల్ పాత్ నాకు తెలియదు. సో ఆ ఫుల్ పాత్ తెలుసుకునేదానికి నేను కమాండ్ fdisk అని ఇస్తాను. fdisk -l అని ఇచ్చి ఎంటర్ నొక్కుతానే నాకు ఉండే డిస్క్లు అంతా వాటి పాత్తో సహా నాకు ఇక్కడ కనిపిస్తాయి. సో నాకు డిస్క్ పాత్ వచ్చేసి కొత్తగా యాడ్ చేసుకున్న డిస్క్ పాత్ dev/sdc. సో నేను ఇప్పుడు ఈ డిస్క్ పాత్లోకి ఎంటర్ అవుతాను. సో ఎంటర్ అవ్వాలంటే సేమ్ fdisk dev/sdc అని క్లిక్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఈ డిస్క్లోకి ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కమాండ్లో చూద్దాం ఒకసారి. సో నేను నొక్కి కమాండ్ చూద్దాం. ఏ అంటే ఒక బోటబుల్ ఫ్లాగ్ని టాగల్ చేయమనేసి, బి అంటే BST డిస్క్ లేబుల్ని ఎడిట్ చేయమనేసి, సి అంటే DOS కంపబిలిటీ ఫ్లాగ్ని ఇట్లా మనం టాగల్ చేయమనేసి, డి అంటే పార్టీషన్ని డిలీట్ చేసుకోవడము, జి అంటే MTGPT పార్టీషన్ టేబుల్ని క్రియేట్ చేయడము, నెక్స్ట్ క్యాపిటల్ G అంటే IRIX పార్టీషన్ టేబుల్ని క్రియేట్ చేసుకోమనేసి, నెక్స్ట్ L అంటే నోన్ పార్టీషన్ టైప్స్ అన్ని డిస్ప్లే చేయమనేసి, నెక్స్ట్ M అంటే మనకుండే పార్టీషన్లు డిస్ప్లే చేయమనేసి, అట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఇందులో వర్క్ అవుతాయి. సో మనము ఇక్కడ కొత్త పార్టీషన్ని యాడ్ చేసుకుందాం. సో కొత్త పార్టీషన్ యాడ్ చేసుకోవాలంటే N నొక్కి ఎంటర్ నొక్కుతానే నాకు ఈ పార్టీషన్స్ అనేది నేను ఇక్కడ చెప్తాను. ఒక డిస్క్లో తీసుకుంటే మనకి టోటల్గా 64 పార్టీషన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇందులో మనము 4 ప్రైమరీ పార్టీషన్స్ చేసుకోవచ్చు, మళ్ళీ 60 సెకండరీ పార్టీషన్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లో ఈ 4లో వచ్చేసి 3 మాత్రమే మనము ప్రైమరీ పార్టీషన్స్గా క్రియేట్ చేసుకుంటాం. అండ్ రిమైనింగ్ 1 వచ్చేసి
ఇది ప్రైమరీ పార్టీషనే, బట్ ఈ ప్రైమరీ పార్టీషన్ కింద మనకి ఇలా 60 సెకండరీ పార్టీషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు 3 పార్టీషన్స్ అవి ఇండిపెండెంట్గా ఉంటాయి. నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇక్కడ 4 GB ఉంది. 4 GBలో 3 పార్టీషన్స్కి నేను ఈచ్ 1 GB ఇస్తాను. అప్పుడు నాకు 3 GB డేటా ఫిల్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 1 GB మిగిలింది. సో 4th పార్టీషన్కి నేను 1 GB ఇస్తాను. 4th పార్టీషన్కి నేను 1 GB ఇచ్చేసి ఒక పార్టీషన్ క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ ప్రైమరీ పార్టీషన్ కింద, ఈ 1 GB పార్టీషన్ కింద నేను 60 సెకండరీ పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైమరీ పార్టీషన్ యొక్క సైజు 1 GBనే ఉంటుంది. ఈ 1 GBలోనే మనం 60 సెకండరీ పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ ఇంకా మనం సెషన్లోకి వచ్చేస్తే ఇక్కడ డిఫాల్ట్గా ప్రైమరీ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఓకే, పీ నొక్కుతాను. మళ్ళీ డిఫాల్ట్గా పార్టీషన్ నెంబర్ 1 కావాలి. సో సెక్టార్స్, ఇక్కడ సెక్టార్స్ మనం ముందు డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ సెక్టార్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సెక్టార్ 2048 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేసి ఎంటర్ నొక్కుతాను. ఇక్కడ మనకి ప్లస్ నాకు ఎంత జీబీ ఎంత సైజ్ అయితే కావాలి నేను ప్లస్ 300 MB అయితే MBస్లో, జీబీస్ అయితే జీబీస్లో, కేబీస్ అయితే కేబీస్లో ఇస్తాను. సో ఎంటర్ నొక్కుతాను. ఎంటర్ నొక్కిన తర్వాత పార్టీషన్ 1 టైప్ ఆఫ్ లైనెక్స్ ఆఫ్ సైజ్ 300 MB సెట్ అని వస్తుంది. సో నేను 300 MB సైజ్తో ఒక పార్టీషన్ని క్రియేట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ పీ నొక్కితే నాకు ఇక్కడ నా పార్టీషన్స్ అన్నీ డిస్ప్లే అయినాయి. సో నేను ఇక్కడ ఒక పార్టీషన్ క్రియేట్ చేసుకునేసాను. సో ఇక్కడ WQ నొక్కుతాను. WQ నొక్కేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత మనకి సింకింగ్ ఆల్ డివైజెస్ అనేసి నాకు ఇక్కడ చూపించి సేవ్ అయిపోతుంది. WQ అంటే సేవ్ అండ్ ఎగ్జిట్. సో నేను ఇప్పుడు జస్ట్ LSBLKలో చెక్ చేస్తాను. సో LSBLKలో చెక్ చేసుకుంటే నాకు SDC1 అనేది క్రియేట్ అయింది. మీకు సెకండరీ పార్టీషన్, ప్రైమరీ పార్టీషన్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ ఒక గమనిస్తే ఈ 3 SDA1, SDA2, SDA3 అనేవి ప్రైమరీ పార్టీషన్స్. ఈ SDA3 కింద RHL రూట్, RHL స్వాప్, RHL హోమ్ అని ఉండేవంతా సెకండరీ పార్టీషన్స్. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ ఉండేది చూస్తే కరెక్ట్గా మనకి తెలుస్తుంది ఇవంతా ప్రైమరీ పార్టీషన్స్ అనేసి, ఇవంతా సెకండరీ SDA3 కింద సెకండరీ పార్టీషన్స్ అనేసి. ఓకేనా, క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇక్కడ పార్టీషన్స్ మనం సేవ్ చేసుకునేసాము. సో మనకి పార్టీషన్స్ ఇక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ మనము ఈ పార్టీషన్కి ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఫైల్ సిస్టంలో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఉంటాయి మెయిన్గా కామన్గా యూస్ చేసేవి. ఒకటి వచ్చేసి ext4 అండ్ ఇంకోటి వచ్చేసి XFS. సో ఇదొక టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్, ఇదొక టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. ఇది కొత్తది, ఇది ట్రెడిషనల్ది. సో మనం ext4తోని ఇప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో దానికి కమాండ్ MKFS. MKFS అంటే మేక్ ఫైల్ సిస్టమ్. సో ఇక్కడికి వచ్చేసి MKFS అంటే మేక్ ఫైల్ సిస్టమ్, MKFS.ext4. ext4 ఇచ్చిన తర్వాత స్పేస్ స్లాష్ మన డిస్క్ పాత్ dev/SDC. SDC అంటే డిస్క్ మొత్తానికి క్రియేట్ అవుతుంది. సో SDC1 అని, జస్ట్ SDC1 ఈ పార్టీషన్ కాబట్టి SDC1 అని ఇస్తాను. సో నెక్స్ట్ ఎంటర్ నొక్కగానే నాకు ఇక్కడ జర్నల్స్ అన్నీ క్రియేట్ అయిపోయేసి డిస్క్ని ఫార్మేట్ చేసి అంతా క్రియేట్ అయిపోతుంది. మనకు ఒక ఫైల్ సిస్టమ్ లాగా క్రియేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయినప్పుడు లైనక్స్లో మనకి డిఫాల్ట్గా UIDs అనేసి జనరేట్ అవుతాయి. UIDs అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్. సో ఈ UIDs తెలుసుకోవాలంటే మేక్ ఫైల్ సిస్టమ్ చేస్తేనే UIDs తెలుస్తుంది. సో BLK ID అని నొక్కితే నాకు సిస్టంలో ఉండే ఫైల్ సిస్టమ్స్ యొక్క UIDs నాకు డిస్ప్లే అవుతాయి. సో నా UID ఏంది ఇక్కడ SDC1కి నాకు UID ఇది. సో మనం ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సిస్టమ్ ప్రతిసారి రీబూట్ అయినప్పుడు మన యొక్క ఫైల్ సిస్టము మౌంట్ అవ్వాలంటే మనము ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఎందుకంటే ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉండేవంతా ప్రతిసారి రీస్టార్ట్ అయినప్పుడు ఫైల్స్ అన్నీ మౌంట్ అయితే వస్తాయి. సో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏమంటే ఎక్కడ ఉంటుందంటే /etcలో FSTab అనేసి ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో ఇవంతా ఎంటర్ అవుతూ ఉంటాయి. సో మనము
ఎఫ్ఎస్ ట్యాబ్లో ఇవి ఎంట్రీస్ ఇవ్వాలి. సో మనం ఫైల్లో మనం ఎంట్రీస్ ఇవ్వాలంటే మనము ప్రీవియస్ వీడియోలో తెలుసుకుందాం కదా, విఐతో ఎంటర్ చేయాలనేసి. సో విఐతో నేను ఎంటర్ లోపలికి వెళ్తాను, ఐ నొక్కుతాను, లేకపోతే కమాండ్ మోడ్లో మనం చెప్పినట్టు షిఫ్ట్ జీ నొక్కితే లాస్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఐ నొక్కుతాను, ఐ నొక్కేసి ఇక్కడ నేను నాది ఏదైతే మనం యూఐడి తీసుకున్న ఉందో ఆ యూఐడిని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో 1 minute, ఇక్కడ నేను ఇంతకుముందు కాపీ చేసుకోలేదు, క్విట్ అయిపోతాను. క్విట్ అయిపోయేసి నా యూఐడిని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఫైల్లోకి వెళ్తాను. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనము ఇక్కడ కొన్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఈ పాత్ మొత్తం మనం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ కొని మనం రిమూవ్ చేసుకునేస్తాము. ఇక్కడ టైప్ ఇన్వర్టెడ్ కామాస్ కొని రిమూవ్ చేసేద్దాం. సో ఈ యూఐడి తర్వాత మన మౌంట్ పాయింట్ నేమ్ ఇచ్చుకుందాం. సో మనం ఇక్కడ గురు అనేసి ఒక నేమ్ ఇస్తాం. సో ఇదే ఈ నేమ్తోనే మన ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైల్ టైప్ ఇచ్చాను. నెక్స్ట్ మనము డిఫాల్ట్స్ అనే మీన్స్ పర్మిషన్స్ అన్నీ డిఫాల్ట్గా మన లైనక్స్ సిస్టమ్ ఎలా అయితే డిఫాల్ట్స్గా ఇస్తుందో అలానే ఇచ్చామనేసి. నెక్స్ట్ మెటా డేటాని డిఫాల్ట్గానే ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఎస్కేప్ బటన్ నొక్కేసి :WQ నొక్కుతాను. సో నాకు ఇప్పుడు ఒకటి ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయింది. సో నేను ఇప్పుడు నేను ఇంకా ఆ ఫైల్ సిస్టమ్కి ఒక డైరెక్టరీగా చేసుకోలేదు. సో mkdir/ అదే ఫైల్ సిస్టమ్ నేమ్ /guru అని ఇస్తాను, ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు మౌంట్ చేసుకుంటాను. మౌంట్ -a అని ఇస్తాను. మౌంట్ -a ఇస్తే సిస్టంలో మనకి ఏవేవైతే ఫైల్ సిస్టమ్స్ కానీ ఉంటాయో అవి కరెక్ట్గా ఉండేవన్నీ మనకి ఇక్కడ మౌంట్ అయిపోతాయి. అదే నేను పర్టికులర్ ఇప్పుడు నేను గురు అనేసి ఒకటి ఇచ్చాను. ఒక నిమిషం, నేను human/guru అని ఇస్తాను, ఇది అన్మౌంట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు పర్టికులర్ దానికి నేను ఇప్పుడు మౌంట్ చేసుకోవాలనుకుంటాను. నాకు అన్నీ వద్దు, నేను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఇది ఉంది కదా, నేను ఇది ఒకటే మౌంట్ చేసుకుంటా అనేసి ఇస్తాను. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే mount/guru అని ఇస్తాను. గురు అని ఇచ్చి మనకి నేమ్తో ఇచ్చేస్తే అదొక్కటే మౌంట్ అవుతుంది, మిగతా ఏవి మౌంట్ కావు. సో నేను ఇప్పుడు LSBLKలో చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ గురు అనేది ఒకటి మౌంట్ అయింది. సో నేను ఇప్పుడు ఈ గురువులోకి వెళ్ళేసి ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక నాకు mkdir/ అని అవసరం లేదు, యూట్యూబ్ అని ఇస్తాను. ఇస్తే నాకు ఒకటి ఇక్కడ యూట్యూబ్ అనేసి ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఫైల్స్ని డైరెక్టరీస్ అన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఇది పార్టీషన్ ఎలా క్రియేట్ చేసుకుంటాము అనే దాన్ని ఎలా యూజబుల్ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకుంటాం అనేసి ఈ వీడియోలో అర్థమైంది అనుకున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం మల్టిపుల్ పార్టీషన్స్ లైక్ ఒకే డిస్క్లో మనం మల్టిపుల్ పార్టీషన్స్ ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ పార్టీషన్ సైజ్ని ఎలా ఎక్స్టెండ్ చేస్తాము, అండ్ డిస్క్ని ఎలా రిమూవ్ చేసుకుంటాం, అండ్ ఒకే డిస్క్ని వితౌట్ పార్టీషన్స్లా ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎలా మనం యూజబుల్ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాం అనేసి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నెక్స్ట్ వీడియోకి కొద్దిగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.